విన్నపములైనా మరి ఏ విధంగా ప్రార్థన చేస్తున్నావో అది దేవుని మీద, ఆయన ఇష్టాల మీద, ఆయన స్వభావం మీద, ఆయన చిత్తము మీద కేంద్రీకరించబడాలి. It has to be centered on our Lord according to His wishes, according to His asks, according to His pleasure. అది మనము జ్ఞాపకము చేసుకుంటే మరి తప్పకుండా మరి కొన్ని మనము గెలవచ్చు. ఇప్పటిదాకా గెలవని మరి కొన్ని మన ప్రార్థనలు, మన విజ్ఞాపనలు మనము దేవుని సన్నిధానంలో మరి దాన్ని పొందుకోవచ్చని నాకు ఒక ఉద్దేశం కలిగి ఉంది. నేను కొన్ని పొందుకున్నాను. ఆ విధంగా నేను లిస్ట్ చేసినాను. ఐ హావ్ లిస్టెడ్ అవుట్ 10 reasons, basically 10 reasons why our prayers are ineffective. మన ప్రార్థనలు ఎందుకు ఇన్ఎఫెక్టివ్ అంటే తెలుగులో ఏమంటారు? ఇన్ఎఫెక్టివ్ అంటే ఏంటి? స్వభావవంతముగా ఉండవు. ఎందుకు స్వభావవంతంగా ఉండవు అనేది 10 రీజన్స్ నేను ధ్యానిస్తూ నోట్ చేసుకొని ఉన్నాను. మరి యవనస్తులు ఎక్కువ మంది ఉన్నారు, దే ఆర్ గ్రోయింగ్. మరి వై ఆర్ ప్రేయర్స్ ఆర్ సో ఇన్ఎఫెక్టివ్? ఎన్నో అవసరాలు ఉంటాయి. ఇప్పుడున్నాం, పాటలు పాడుతున్నప్పుడు దిక్కులు చూస్తూ ఉంటారు యవనస్తులు. కొందరు అయితే పాటలు పాడరు, కొందరు అటు ఇటు చూస్తుంటారు, కొందరు మనసు బాడీ ప్రెజెంట్, మైండ్ యాబ్సెంట్. దేవుని సన్నిధానానికి వచ్చినప్పుడు ప్రిపేర్ అయి రావాలి. ఈరోజు ఏ ధ్యాన విషయంలో కూడి ఉన్నాము? ప్రార్థన విషయంలో. వి హావ్ అసెంబ్ల్డ్ ఫర్ ఏ ప్రేయర్ మీటింగ్. దాంట్లో మనం ఏమి పొందుకోవాలా? దేవునితో మన పరిశుద్ధులతో, మన తోటి సహోదరులతోటి మనము ప్రార్థిస్తున్నప్పుడు నా అవసరత ఏముంది, దాని విషయంలో నేను వాళ్ళతో ఏకీభవించి దేవునితో అడుక్కుంటాను అని ఒక ఉద్దేశం కలిగి ప్రిపేర్ అయి రావాలి. ప్రతి ఒక్క ప్రేయర్ మీటింగ్కి మనం ఏం కావాలో ప్రిపేర్ అయ్యి రావాలి. ఆరాధనకు వచ్చినప్పుడు మరి ఆరాధించడానికి, దేవుని స్తుతించడానికి, మరి దేవుడు నీకు చేసిన మేలును జ్ఞాపకము చేసుకుంటూ ఆయన ఏ విధంగా నీతో దర్శిస్తున్నాడో, ఏ విధంగా నీతో మాట్లాడుతున్నాడో అనేది జ్ఞాపకము చేసుకుంటూ మరి ఆరాధించడానికి రావాలి. ఏదో వస్తున్నాము పోతున్నాము అనేది కాకుండా ఏముండాలా? దేవునితోటి నీకేముండాలా? ఆ వ్యక్తిగత సంబంధం అనేది మరి ఉండాలా, ఎదుగుతుండాలా. మనం ఈ లోకంలో ఉన్నంత కాలము మనం ఈ లోకం నుంచి దూరంగా ఉండాలని ప్రయత్నం చేస్తున్నారు. యూ హ్యావ్ టు పుల్ యువర్ సెల్ఫ్ అవే ఫ్రమ్ ద వరల్డ్. లోకంలో ఉన్నాం, లోకం మనల్ని ఆకర్షిస్తుంటుంది. లోకంలో ఏముంటుందంటే అదే అంటాడు మరి ఒక వేరేగా నేను ధ్యానిస్తున్నప్పుడు మరి ది నాయిస్ ఆఫ్ ద వరల్డ్ వర్సెస్ ది సైలెంట్ వాయిస్ ఆఫ్ అవర్ లార్డ్ అంటాడు. ఏమంటారు? లోకంలో ఎంతో శబ్దం ఉందంట. ఈ లోక శబ్దం అంటే ఏంటి? మన అవసరతలు, మన ఈ లోకంలో ఉన్న ఈ సమాజంలో జరుగుతున్న ఇవన్నీ కూడా మనం ఏం చేస్తుంటాం? దాంట్లో ఎంతో 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 ఇన్వాల్వ్ అయిపోయి మన ఉద్యోగాలలో, మన కుటుంబ అవసరతలలో, మన పిల్లల చదువులలో, మరి ఇవన్నిట్లో మనం ఇన్వాల్వ్ అయిపోయి ఈ శబ్దాలలో ఎక్కువ మునిగిపోయి దేవుని ఆ స్వరం వినమంట. మనం దేవుని స్వరము వినం. నాకు అక్కడ అనిపించింది అప్పుడు ఏంటి, అబ్రహాం కూడా మరి ఎవరిని అర్పిస్తున్నాడు? ఐజాక్ని అర్పిస్తున్నాడు. అవునా? ఐజాక్ని అర్పిస్తున్నాడు, కట్టేసినాడు. మరి అక్కడ బెల్లం దాన్ని అర్పించే స్థానంలో అతన్ని పండబెట్టినాడు. ఏం చేస్తున్నాడు? కత్తి లేపిండా లేదా? కత్తి లేపినాడు. కత్తి లేపినప్పుడు మరి ఆయనకి ఎన్నో ఎమోషన్స్ పాస్ అయ్యొచ్చు, ఎన్నో విధాలమైన మనసులో ఎన్నో ఆవేదన, ఎంతో బాధ. ఏకైక కుమారుడు, ది వన్ అండ్ ఓన్లీ సన్. అవునా? ఎంతో ప్రేమించిండొచ్చు. ఎందుకు? ఎప్పుడు పుట్టినాడు? సుమారు 100 years సుమారు ఆ సమయంలో ఆయన పుట్టినాడు కదా. ఎంతో ప్రేమించినాడు. యవనస్తుడు, ఎంతో చక్కగా ఉంటాడు. ఉంది అక్కడ బైబిల్లో కూడా. అంత దానిలో బాధతోటి ఎన్నో తలంపులు ఉరుకుతుండొచ్చు, పరిగెత్తుతుండొచ్చు ఆయన మనసులో, ఆయన హృదయంలో, ఆయన తలంపులలో. కానీ ఆ సమయంలో చేయలేపిన కానీ ఆయన మనసు అంతా ఎవరి మీద ఉంది? దేవుని వైపే ఉంది.
దేవుని స్వరమే వింటున్నాడు, దేవుని వైపే చూస్తున్నాడు, అనుకుంటున్నాడు ఏదైనా కానీ దేవుడు మరి నాకు ఇచ్చిన ఆజ్ఞనే నేను అని ఆ సమయంలో కత్తి లేపి ఏం చేయాలా? దిగాలి. కత్తి దిగుతున్నప్పుడు, కత్తి దిగడం అంటే అది ఈజీగా వెళ్ళిపోతుంది, ఎందుకంటే దిగుతుందంటే ఇక మనం ఆపలేం దాన్ని. ఆ సమయంలో ఏమన్నాడు దేవుడు? ఆపు. దేవుడు అక్కడి దాకా నేను తీసుకువెళ్ళినాడు. చూడండి, నిజంగా దింపుతాడా లేదా? విల్ హి రియల్లీ లోవర్ హిస్ హ్యాండ్? సంపుతాడా లేదా? నాకు బలి ఇస్తాడా? నా ఆజ్ఞకు ఏం చేస్తాడు? విధేయుడిగా ఉంటాడా లేదా అని ఏం చేస్తున్నాడు? అక్కడ కూడా ఆ సమయంలో ఆయన దేవుని స్వరము ఆగుమన్నాడు. దేవుని వైపు కేంద్రించకపోతే, ఇఫ్ యు డు నాట్ allow your heart and mind and soul to be centered on our Lord, దేవుని మీద కేంద్రీకరించకపోతే ఏమవుతుంది? ఆయన స్వరము మనకు సమయానుకూలంగా వినబడదు. నీ ప్రశ్నలకు ఉత్తరము అంటే ఏ సమయంలో అయినా, ఏ కాలమైనా, ఏ విధమైన బాధలైనా, ఏ విధమైన అవసరమైనా ఏం చేయాలి? నువ్వు దేవుని వైపు చూస్తూ దేవుని కోసము ఏంటి? ఆయన స్వరము కోసం వేచి ఉండాలి, ఆయనకు ఇష్టలుగా జీవించి. దిస్ ఈజ్ సంథింగ్ we all have to learn. మనం ప్రార్థనలలో గెలుపు పొందాలంటే, మేలు పొందాలంటే దేవుని మీద మనము కేంద్రీకరించాలి. నీకు ఎన్నో ఇష్టాలు ఉంటాయి, ఎన్నో అవసరాలు ఉంటాయి, అది దేవుని చిత్తానుసారంగా ఉన్నాయా లేదా అనేది చూద్దాం. కొన్ని రీజన్స్ చూద్దాం, ఈ 10 రీజన్స్ చూద్దాం. మొదటి పాయింట్ నేను చూసింది ఏంటంటే, మనము ప్రార్థన చేస్తున్నప్పుడు అది మానవ అప్రూవల్ గురించి కాదు, అంటే ఇతరుల గురించి కాదు. ఇతరుల మరి అప్రూవల్ అంటే ఏమంటారు దాన్ని? మానవ ఒప్పుదల గురించి కాకుండా, మానవ ఒప్పుదల గురించి కాకుండా, మానవులు చూస్తున్నారని చేయకుండా, అది ఏం చేయాలని మనసుతోటి దేవునితో ఒక సంభాషణ పెట్టుకుంటున్నాం. యూ టు అండర్స్టాండ్ దట్. ఇక్కడ ఉంటుంది అది మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 5వ వచనంలో ఏమంటాడు? వాక్యానుసారంగానే తీసిన కొన్ని వాక్యాలు. మత్తయి సువార్త 6:5, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారులుగా ఉండవద్దు, మనుషులకు కనబడాలని వారికి ఇష్టము, వారు తమ ఫలము పొంది ఉన్నారని. చూడండి, ఇక్కడ ఒకటి మాట ఏం గమనించాలంటే, ఇతరులు చూస్తున్నారు, ఇతరులు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఇతరులు చేస్తున్నందుకు నేను కూడా చేస్తాను, వాళ్ళు మంచి భాష వాడుతున్నారు నేను కూడా చేస్తాను అని కాకుండా, నువ్వు ఎవరి గురించి చేయాలా? నీ దేవుని సంతోషపెట్టడానికి, ఆయనతోటి నువ్వు ఆ సంబంధంలో ఎదగాలని, నువ్వు ఆయనతోటి నువ్వు వేడుకోవాలి, నువ్వు నీ ప్రార్థనలో నువ్వు అడుక్కున్నది గెలుచుకోవాలని. ఉట్టి ప్రార్థన చేయడం ఎందుకు? మాట వరుసకు, ఉట్టి మాట వరుసకు ఎందుకు? నీ అవసరతని నువ్వు గెలుచుకోవాలని ప్రయత్నం చేయాలి. దేవుడు ఇస్తాను, నేను ఇవ్వాలనే కోరుకుంటున్నాను, మీ ప్రార్థనలకు నేను ఉత్తరాలు ఇస్తాను, మీ అవసరాలన్నీ తీరుస్తానని ఇచ్చిన దేవుడు, ఆ వాగ్దానం ఇచ్చిన దేవుడు తప్పకుండా ఏం చేస్తాడు? ఇవ్వాలని ఆశిస్తున్నాడు, మంచి చేద్దామని ఆశిస్తున్నాడు. హీ వాంట్స్ టు డూ గుడ్ టు అస్. కానీ మనం ఏం చేస్తున్నాము? ఇతరులలాగా మరి మనం ఏం చేస్తున్నాం? ఇతరులు ఒప్పుదల విషయంలో అందరు చేస్తున్నందుకు నేను చేస్తున్నా అనేది కాకుండా, నీ మనస్ఫూర్తిగా నువ్వేం చేయాలా? దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. నీకు ఇతరుల అప్రూవల్ కోసం కాదు, నన్ను మెచ్చుకుంటారు వీళ్ళు, నేను ప్రార్థన చేస్తే, ఈ విధంగా ప్రార్థన చేస్తే వీళ్ళు నన్ను మంచివాడు అనుకుంటారు అనేది కాకుండా, నేను చేయాలా? దేవుని నువ్వు ఆనందపెట్టడానికి నువ్వు అక్కడ ఏంది? వేషధారణతోటి లేని ప్రార్థనలు చేయాలి. వేషధారణ కలిగిన ప్రార్థనలో దైవ నిర్ణయము, దైవ చిత్తము ఉండదు. దైవ నిర్ణయాలు నీకు, దైవ ఉత్తరములు నీకు రావు. ఎందుకు? నువ్వు ఇతరుల మీద కేంద్రీకరించుకుంటున్నావు నీ ప్రార్థన, దేవుని మీద కాదు అని మనము చూస్తున్నాం. ఇట్ ఈస్ నాట్ సెంటర్డ్ ఆన్ ద లార్డ్, ఇట్ ఈస్ సెంటర్డ్ ఆన్ అపాన్ అదర్స్.
డాడీ చూస్తున్నాడు కదా అందుకే ప్రార్థన చేస్తా, మమ్మీ చూస్తుంది కదా అందుకే ప్రార్థన చేస్తా, అంకుల్ చూస్తున్నాడు కదా ప్రార్థన చేస్తా, లేకపోతే అడుగుతారు, కొడతారు, తిడతారు అని కొందరు చేస్తుంటారు. నేను చేయకపోతే నా కుమారుడు చేయడు కదా అందుకే వాని కోసం నేను ప్రార్థన చేస్తా, నేను చేయకపోతే నా కుమార్తె చేయదు కదా, లేకపోతే నేను చేయకపోతే నా భార్య చేయదు, నేను చేయకపోతే నా భర్త చేయడని ప్రార్థన కాదు, ఇతరుల ఉపతుల గురించి కాదు, అది వేషధారణ. హూమ్ ఆర్ యు ట్రైంగ్ టు ఫూల్? ఎవరు నువ్వు మోసం చేయాలనుకుంటున్నావు? నిన్ను నువ్వే మోసం చేసుకుంటున్నావు. యథార్థమైన ప్రేమ దేవుని కేంద్రీకరిస్తూ, దేవా ఇదో ఇది నా అవసరం, అది మొదటి పాయింట్ అని చూస్తున్నాం. రెండోది ఏంటి? 6-7 చూద్దాం. మీరు ప్రార్థన చేయనప్పుడు మీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి అప్పుడు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనులు వలె వ్యర్థమైన మాటలు. వ్యర్థమైన మాటలు ఏంటి? వ్యర్థమైన మాటలు ఏంటి? మనం ప్రార్థన చేస్తున్నప్పుడు వ్యర్థమైన మాటలు ఏంటి చెప్పండి. ఇది మంచిగా డిస్కస్ చేసుకోవచ్చు. వీ కెన్ డిస్కస్ ఫ్యూ, ఓపెన్గా మాట్లాడుకోవచ్చు. ఉట్టిని కూర్చోడం కాదు, వచ్చి వినడం కాదు. వ్యర్థమైన మాటలు ఏంటి చెప్పండి. ఇది మన అందరికీ అర్థం కావాలి. ఎందుకంటే ప్రార్థన జీవితం అనేది బలంగా ఉండవలసిన జీవితం అది. ఎందుకు? మనం ఎన్నో విధాలుగా గెలుచుకోవాలా, దేవుని సన్నిధానంలో దీవించబడాలా, ఇతరుల గురించి కూడా మనం ఏం కావాలా? ప్రార్థనలో వాళ్ళు మేలు కోసము మనము చేస్తున్నాం. ప్రేయర్స్ ఆర్ ఫర్ అదర్స్. ఎందుకంటే దేవుడు ఏమంటాడు? మనం ప్రేమ గురించి చదువుతున్నాం, ఎన్నో రోజుల నుంచి ప్రేమ గురించి ధ్యానిస్తున్నాం. 4 విధాలైన ప్రేమ గురించి చెప్తున్నాడు. ఏమని చెప్పినాడు? మొదటి దేవుని ప్రేమించమన్నాడు, అయినాక పొరుగు వారిని నీ వలె ప్రేమించమన్నాడు, ఆ తర్వాత శత్రువులను ప్రేమించమన్నాడు, ఆ తర్వాత ఒకరినొకరిని ప్రేమించుకోమన్నాడు. అది ఒక నూతన ఆజ్ఞ అని చెప్పినాడు. ఎందుకు? చివరి రోజులలో ఆయన గమనించినాడు, చివరి రోజులలో ఏమవుతుంది? సహోదరి ప్రేమ కూడా చల్లారిపోతుంది అని చూసినాడు. భార్యాభర్తల మధ్యలో ప్రేమ చల్లారిపోతుంటుంది, కుటుంబంలో ప్రేమ చల్లారిపోతుంది అని గమనించినాడు. అందుకే అది మీకు నేను ఇస్తున్నా ఒక నూతన ఆజ్ఞ అని చెప్పినాడు. నూతన ఆజ్ఞ అనేది అండర్లైన్ చేసుకున్నాం. ఆ విధంగానే మనం ఇవన్నీ కూడా ప్రేమించినప్పుడు ఏం చేస్తాము? వీళ్ళ గురించి మనం ఏం చేస్తుంటాము? ప్రార్థన చేస్తుంటాం, విజ్ఞాపనలు చేస్తుంటాం, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుంటాం. ఉపవాసం ఎందుకుంటాం మనము? ఉపవాసం ఎందుకుంటాం చెప్పండి? వై ఆర్ వి ఫాస్టింగ్? నువ్వు తినకపోతే అది దేవునికి ఇచ్చినట్లా? నువ్వు తినకపోతే దేవునికి ఇచ్చినట్లా? ఎందుకు ఉపవాసం ఉంటున్నావు? ఇప్పుడు అంకుల్ హింట్ ఇచ్చినాడు. ఎందుకు? నువ్వు దేని మీద ఉన్నావు? తగ్గింపులోకి వస్తున్నావు. ద మెయిన్ రీజన్ ఇస్ యు ఆర్ కమింగ్, యు ఆర్ హంబ్లింగ్ యువర్ సెల్ఫ్. ఏం చేసుకుంటున్నావు నువ్వు? దేవా, నేను ఇది పోగొట్టుకుంటున్నాను, నేను ఇది కాదనుకుంటున్నాను, నేను ఇది కాకుండా దేవా ఈ సమయమైన ఈ దీని మీద ఉన్న ఎఫర్ట్ అంతా నేను ప్రార్థనలో గడుపుకుంటాను. దేవా, మరి నీ సన్నిధానంలోకి వస్తున్నాను. దేవా, నువ్వు అది ఎట్లుండాలంటే, ఆ ఉపవాసం ఎట్లుండాలా? నీ లోపల నుంచి గుంజుతుండాలా, లోపల నుంచి ఆకలి పేగులు ఏం చేయాలా? లోపల ఎలుకలు ఉరుకుతుండాలా. ఉరుకుతున్నప్పుడు ఏం చేయాలి? నువ్వు దాన్ని పోరాడుతూ, దేవా ఇదో నేను ఈ విధంగా ప్రార్థన చేస్తున్నాను. ఐఎమ్ మిస్సింగ్ అవుట్ సంథింగ్ సో దట్ యూ విల్ ఫుల్ఫిల్ ఇట్. నేను పోగొట్టుకుంటున్నాను, నువ్వు దాన్ని పూర్తి చేయి అనే ఆ ఉద్దేశంతో మనం ఉపవాసం చేస్తాం. సో దట్ కండిషనల్ థింగ్స్ అబౌట్ హౌ యూ ఫాస్ట్ అండ్ ప్రే. ఆ సమయం, తినే సమయం ఏం చేస్తున్నావు? అది వ్యర్థం చేసుకోకుండా ఆ సమయంలో మోకరించి ప్రార్థన చేయడం. ఆ విషయంలో somebody is missing here. ఆ విధంగా మనం ప్రార్థన చేస్తుంటాం. అందుకే ఏం చేయదు? వ్యర్థమైన మాటలు. వ్యర్థమైన మాటలు ఏంటి?
మాటలు. కొన్ని ఫార్ములాలు వచ్చేస్తాయి. ఏమి ఫార్ములాలు? దేవా, నేను ఇది చేసినందుకు నువ్వు ఇది నాకు చేయి. ఫార్ములా మ్యాథ్స్. 1 + 1 = 2. అవునా? 1 + 1 = 2. 2ఏనా? 1 + 1 ఆ ఫార్ములా అనమాట. నేను ఇది చేసినందుకు ఇది నాకు దయచేయు, నేను ఇది కోరుకుంటున్నాను, ఇది దయచేయు. లేకపోతే ఏమవుతుంది? దేవునికే పెడతాం మనం. ఏంటి? నాకు ఇది చెయ్యు, నేను ఇది నీకు చేస్తా. వ్యర్థమైన మాటలయ్యా ఇవన్నీ, వ్యర్థమైన మాటలు. దానిలో తలంపులు. ఇది చేస్తే నేను ఇది చేస్తా, ఇది చేస్తే నేను దేవునికి ఇస్తా, ఇది చేస్తే నేను దేవునికి ఏం కావాలి? నీ అవసరతతోటి నీ అవసరం ఏంటో, నీ ఆ కోరిక ఏంటో దాని విషయంలో ఏం చేయాలి నువ్వు? సూటిగా. దేవునికి వ్యర్థమైన మాటలు అవసరం లే. ఓ తీయని మాటలు, మరి దాంట్లో ఎంతో మంచి పదాలు వాడతారు కొందరు మంచి పదాలు వాడుకుంటా ఎంతో గంభీరంగా ప్రార్థన చేస్తారా? కొందరు అలా చేస్తారు, కొందరుగా చేస్తూనే ఉంటారు. మనం ఆమెన్ అనేదాకా కొందరు చేస్తూనే ఉంటారు. చేస్తుంటే మనం ఒక నిద్ర కూడా తీయచ్చు. కొందరు ప్రార్థన చేస్తారు, ఆ ప్రార్థనలోనే వాక్యం చెప్పేస్తారు, ఆ ప్రార్థనలోనే ఏం చేస్తారు? బోధ చేస్తారు, ఎన్నో చేస్తారు. అవసరమా? ప్రార్థన అంటే ఏంటి? అందుకంటే ఇవన్నీ కూడా అవసరం లేదయ్యా. నీ హృదయంలో ఉన్నది ఏం చేయాలి? నువ్వు చేసుకోవాలి. కొందరు ఇంకోటి కూడా నేను గమనించినాను. ఇవన్నీ కొన్ని పాయింట్స్ ఐ వాంటెడ్ టు మేక్ ఇట్ క్లియర్ టు ఆల్ ఆఫ్ అస్. కొందరు రాసుకొని వస్తారు, ఏ ప్రార్థన రాసుకొని వస్తారు. కొత్తగా చూస్తున్నాయి యూత్లో మంచి పదాలు కూర్చొని రాసుకొని వస్తారు, రాసుకొని వచ్చి చేస్తారు. అది తప్ప? ఇప్పుడు మరి ప్రార్థన అనేది నీకు స్పాంటేనియస్గా ఉండాలి. ఎలా ఉండాలా? ఆత్మ కనెక్ట్ అయినప్పుడు ఏముండాలా? అది నీ మనస్ఫూర్తిగా రావాలి. నువ్వు కోరుకున్న మాటలతోటి, నువ్వు కోరుకున్న ఆశలు ఏంటి? నువ్వు దేవునిని ఏం చేస్తున్నావు? నువ్వు ఆనందపరచాలని నువ్వు వస్తుంటావు. ఈ పదాలు నేను వాడతాను, ఈ విధానం వాడతాను అని నీకు అర్థమే కావు కొన్నిసార్లు. కొందరు వాడుతున్నారు, ఆ పదాలు వాడుతున్నప్పుడు అర్థమే కాదు. కానీ మన పెద్దలు వాడుతున్నారు, ఇది చేస్తున్నారు అని చెప్పి కొందరు వాడుతున్నారు. మంచిగా ఎప్పుడో నేర్చుకుంటారని ఒక ఆశ, అది మనకు కూడా ఏంటంటే, కానీ దాంట్లో ఏముండదు, ఎఫెక్టివ్ అనేది ఉండదు అనేది మనం చూస్తున్నాం. యూజింగ్ వేన్ రిపిటేషన్స్. రెండోది ఏంటి? అనవసరమైన పదాలు వాడడం, అది అనవసరమైన రిపీట్ చేయడం, దాంట్లో ఫార్ములాలు పెట్టుకుంటా ఇది చేసుకుంటా మనం ఏం చేస్తుంటామంటే దాన్ని ఇది చేసుకుంటున్నామని చూస్తున్నాం. మెకానికల్గా అయిపోతాయి కొన్ని ప్రార్థనలు, కొన్ని మెకానికల్గా ఉంటాయి ప్రార్థన. ఆహారం భోజించడానికి కూర్చోగానే ఇక పిల్లలు స్టార్ట్ చేసేస్తారు. ఏమంటారు? గాడ్ బ్లెస్ దిస్ ఫుడ్, ఆమెన్. గాడ్ థ్యాంక్ యూ ఫర్ దిస్ ఫుడ్, బ్లెస్ దిస్ ఫుడ్, ఆమెన్. కథం. మెకానికల్గా కాదు, నువ్వు దేవునితో కనెక్ట్ కావాలా. యూ హ్యావ్ టు కనెక్ట్. కొన్ని ఏం చేయాలా? ప్రాక్టీస్ చేయడం తప్పులేదు, కానీ నువ్వు దేవునితో కనెక్ట్ అయ్యే పదాలు వాడు. దేవునితో మరి సరైన విధంగా దేవా ఈ ఆహారం ఇచ్చినావు, నీకు ఎంతో వేలాది స్తుతులు, మరి ఎంతోమందికి లేదు, కానీ నాకు దయచేసినావే, నీకు స్తుతులు దేవా. మరి దీంట్లో నాకు కావాల్సిన ఆరోగ్యము పట్టుపోయాడు. ముఖం కడుకొని రా. ఈ పాయింట్స్ మీకే అయినాక రాసుకుంటున్నారు కదా పాయింట్స్. రాసుకోకపోతే అప్పుడు చెప్తా. మీ గురించే ఐఎమ్ ట్రయింగ్ టు బిల్డప్ దిస్ మెసేజెస్. ఈరోజు ఏమంటారు పిల్లలు? రేపటి పౌరులు అన్నట్లు మరి మీరు రేపు ఆత్మీయ శౌరులుగా ఉండాలి. యూ హ్యావ్ టు బి వారియర్స్ ఫర్ క్రైస్ట్. ఇప్పుడే మేము పండుకుంటామంటే ఏం లాభం? గంట కూడా కాలేదు కూర్చొని కదా, గంట కూడా కాకుండా అది కూడా నేను అంత బోరింగ్గా చెప్తున్నానా? నేను చూస్తున్నాను, పడిపోతున్నా.
ఏమవుతుంది? నిద్రపోరు, ఫోన్లు, రాత్రిపూట వేరే వేరే ప్రోగ్రామ్స్, టీవీలు, నెట్ఫ్లిక్స్లు, అమెజాన్ ప్రైమ్లు, ఇవన్నీ కూడా ఏమవుతున్నాయి? ఒక్కొక్కరి సమయం గుంజేస్తుంది. సాతానుడు మంచిగా ఏం చేస్తున్నాడు? ఏ విధంగా వీళ్ళని దేవుని నుంచి దూరపరచాలా అనేది ప్రయత్నం చేస్తున్నాడు. గెలుస్తున్నాడు, బాగా గెలుస్తున్నాడు. మనం అసలు దేవుళ్ళు ఎదగాలంటే ఏం చేయాలా? ఇంటి నుంచి టీవీ తీసి బయటపడేయాలి. ఫస్ట్ టీవీ తీసి బయటపడాలి. చాలా కష్టమైన సంగతి. ఎందుకు? మా ఇంట్లో ప్రతి ఒక్క రూమ్లో ఒక్కొక్క టీవీ ఉంది. మా ఇంట్లో ప్రతి ఒక్క రూమ్లో ఒక్కొక్క టీవీ ఉంది. ప్రతి ఒక్క దానికి ఒక నెట్ఫ్లిక్స్, ఒక అమెజాన్ ప్రైమ్ అన్నీ కనెక్టెడే ఉన్నాయి. అన్నిటికీ ఒక ఇంటర్నెట్ ఈ విధంగా ఉన్నాయి. అంటే అది ఏ విధంగా వాడుకుంటావో మరి అంత నీకు ఉందా లేదో అది నాకు తెలియదు, కానీ దాన్ని సరైన విధంగా వాడుకోవాలి. దాంట్లో ఎన్నో ఉన్నాయి. మెసేజ్ వింటావో, గూగుల్ చేస్తావో, రీసెర్చ్ చేస్తావో, ఎన్నో విధాలుగా దాన్ని లేటెస్ట్ న్యూస్ చూస్తావో, అది నీ మీద ఉంటుంది. అది కానీ దాని మీద మీకు ఏం లేదు, కంట్రోల్ లేకపోతే తీసి ఏం చేయాలి? సీదా బయలుపడేయాలి. చాలా జాగ్రత్త. ఎందుకంటే మనకు మంచిగా అనిపిస్తుంది, టైంపాస్ చేసుకుంటున్నా కదా, ఏం చేస్తున్నా, పాపం చేస్తున్నాను అనిపిస్తుంది. కానీ ఏమవుతుంది? దేవునితోటి గడిపే సమయము, దేవునితోటి ప్రార్థనలో ఉండడము కాకుండా, దేవుని వాక్యం ధ్యానించకుండా ఏం చేస్తున్నాం? మనము దాన్ని ఏమంటారు? కాలాక్షేపము చేస్తున్నాం. ఏం చేస్తున్నాము? కొత్తగా అంటున్నాడు స్టీవెన్, మేము బయటికి పోయినప్పుడు ఇక వాడు తిన్నాడా లేదా, ఇక మేము నిన్న మీటింగ్లు అవి పోతుంటాం కదా, పోయినప్పుడు తిన్నావా బిడ్డ అని అనే లోపల ఏం చేస్తున్నావు అనే లోపల టైంపాస్ ఏంటి? మనోడు ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ అవుతున్నందుకు వాడు కొంచెము షార్ప్ ఉన్నందుకు ఏం చేస్తున్నాడు? వాడు గేమ్స్ ఆడకుండా గేమ్స్ని డెవలప్ చేస్తున్నాడు. గేమ్స్ని డెవలప్ చేసిండు. గేమ్ని ఒక గేమ్ని కూడా తయారు చేసిండు వాడు సొంతగా కోడింగ్ చేసి, ఎవరితో కలవకుండా వాడు ఒక్కడే చేసాడు. పబ్లిష్ కూడా చేస్తాడు. ఈరోజు ప్రాజెక్ట్ వాళ్ళది ఫైనల్ ఎగ్జామ్ నడుస్తుంది, పోయిండు ప్రాక్టికల్స్ ఇచ్చారానికి. ఆ విధంగా అంటే ఇవన్నీ ఏమనాలా? నేను గేమ్ ఆడద్దు అనాలనా? ఏమంటాడు అప్పుడు? గేమ్ ఆడేదేంటి డాడీ, నేను గేమ్ని డెవలపే చేస్తున్నా అంటే నువ్వు 1000 మందిని ముంచుతావు అనమాట. గేమ్ డెవలప్ చేశా అది నేను. చూడండి, అది నా చదువు అంటాడు వాడు, అది నా వృత్తి అంటున్నాడు. ఏం చేద్దాము? చూడండి, అంటే లోకంలో సాతానుడు ఏ విధంగా ఏం చేస్తున్నాడు? చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. కొన్నిసార్లు అది దేవుని చిత్తమా లేదా ప్రార్థనలో ఇవన్నీ కూడా మనం నేర్పిస్తున్నాం. అందుకే ఇలాంటి ఏం చేయాలి? మనము సిన్సియర్గా ఉండాలి. ఏదో పదాలు వాడకుండా దేవునితో యథార్థతో మనం అడుక్కుంటే దేవుడు తప్పకుండా ఉత్తరాలు దయచేస్తాడు. మూడోది, మన స్వార్థపూర్వకమైన మనసుతో, సెల్ఫిష్ స్వార్థముతో, లేకపోతే ఏమంటారు గ్రీడీ మోటివ్స్ తోటి మనం ప్రార్థన చేస్తాం. అంటే ఏం చేస్తుంటాము? ఏదో మనము శారీరకంగానో ఈ లోకరీతిగా మనం ఏం చేయాలా? ఏదో గెలుచుకోవడానికి, మనము పొందుకోవాలని ఎన్నో ప్రార్థనలు చేస్తుంటాం. నిన్న చెప్తున్నా ఉదాహరణ, అంటే ఏదో చెప్పాలని కాదు కానీ, వాడిని తక్కువ చేయాలని ఏమో ఇది చేయాలని కాదు కానీ, నిన్న స్టీవెన్ది ఆఫర్ లెటర్ కూడా వచ్చేసింది. వానికి ఆఫర్ లెటర్ వచ్చేసింది, జాయినింగ్ డేట్ కూడా వచ్చింది. నిన్న వాని అపాయింట్మెంట్ లెటర్ వచ్చింది. వాడు కాలేజ్ కాకముందే చాలా మందికి వచ్చింది, మన పిల్లలకు కూడా, రోహన్ కూడా వచ్చింది, ఇట్లా వచ్చింది. డెలాయిట్లో వచ్చింది, మంచి ప్యాకేజీ వచ్చింది. సరేరా మరి వానికి మేము బండి కొనిస్తామని ఎప్పటి నుంచో అనుకుంటున్నాం. వానికి 2 వీలర్ కొనిస్తామని. ఇంకేందిరా బండి కొనిచ్చేది, ఇక నువ్వు పెద్దగా అయిపోతున్నావు, బండి అయితే ఉంది కదా ఏదో అంటే వానికి బైక్ కొనిస్తామని ఎంతో ఆశ ఉండే. వాడు ఎప్పటి నుంచో అడుగుతున్నాడు కానీ కొనిలే మేము. సరే ఇక బండి ఎందుకురా, ఇక తల్లి కొడుకులు మాట్లాడుకుంటుంటారులేండి, నేను బండి నడిపిస్తున్నా, ఈమె ఫోన్లో మాట్లాడుతుంది అంత. ఈ బండి ఎందుకురా, కారే కొనుక్కోనేవు, ఇక నీకు మొదలవుతుంది కదా జీతం, కారే కొనుక్కోరా అని. అవునా? వాడు అన్నింటి విధాలుగా ఒక పర్మిషన్ తీసుకుంటాడు వాళ్ళ అమ్మ దగ్గర. అవునా, సరే ఏంటి మర్సిడీస్ కొనుక్కోవాలన్నా అంటాడు ఆడు. ఇలా చూడండి ఆ మాటలు, అంటే దాంట్లో ఏమున్నాయి అంటే ఏదో అంటే అని చెప్పి, దేవా నాకు మర్సిడీస్ బెంజ్ దయచేయు
అని ప్రార్థన అవసరమా అంటే చెప్తున్నా, స్వార్థంలో ఏంటి, ఎందుకు నా దగ్గర మర్సిడీస్ ఉంది, నా దగ్గర ఆడి ఉంది, నా దగ్గర BMW ఉంది అనేది కాదు అని. అంటే ఏంటి, ఇతరులకు చూపించుకోవడం, డంబము, సెల్ఫిష్. నాకు ఎంతోమందికి ఎన్నో లేని పరిస్థితులు ఉన్నారు కదా, మనం అవసరంతో బట్టి నీ దగ్గర కారు ఉంది ఆల్రెడీ చెప్తున్నా, వాడు కొనుక్కుంటే అది వేరే విషయం, అది వేరే విషయం. అంత వ్యక్తి కొనుక్కోవడం ఏంది, అవన్నీ ఎందుకో నేను ఏమి చీప్లు వస్తాయంటే అవసరం లేదు. మన అవసరంతో బట్టి దేవుడు ఇస్తాడు. మనం ఎంతో ఇది కావద్దు. పిల్లలు బాగుంటే మనకు చాలు. వాళ్ళు ఏం కావాలా, మనం కూడా వాళ్ళకి ఏం నేర్పించాలా, త్యాగపూర్వకమైన జీవితం నేర్పించాలా. మనం కూడా వాళ్ళని ఏం చేయాలా, అడుగు అడుగున ఏం చేస్తున్నా వాళ్ళకు జ్ఞాపకం చేస్తుండాలా. ఏ విధంగా ప్రార్థన చేసుకుంటావురా, ఈ విధంగా ప్రార్థన చేసుకో. నేను ఇతరులకు ఉపయోగంగా ఉండాలా దేవా, ఇతరులకు నేను సహాయంగా ఉండాలా దేవా, ఇతరులకు నేను దేవని రాజ్యం కోసము వాడబడేటట్టు దేవా నేను కూడా వాడబడాలా దేవా అని నేను ప్రార్థన చేస్తున్నప్పుడు నేను నా పిల్లల గురించి అదే ప్రార్థన చేస్తాను. అందరి గురించి, ఉన్న పిల్లలందరి గురించి అదే ప్రార్థన చేస్తాను. పేరున దేవుని రాజ్యం కోసం ఉపయోగపడ. ఇలాంటి విత్తనం ఏం చేస్తున్నాం మనము, మన సంఘంలో విత్తుతున్నాము. దాన్ని విస్తరించి దానికి నీళ్ళు పోయడము, దాన్ని ఎదగడం విషయం అంతా దేవుడే చేస్తాడు. కానీ విత్తనం మనము వేయవలసిందే. అందుకే చాలా 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 భారముతోటి, చాలా ప్రిపరేషన్ తోటి, ప్రార్థన నుండి మనం ఏం చేస్తుంటాము, ఈ పోడియం మీదకి వస్తాం మాట్లాడడానికి. ఉట్టినే రాను, ఇక్కడ చెప్పే వాళ్ళందరూ ఉట్టినే రారు. దేవుడు నడిపింపుతోటే వస్తాం. దేవుడు మన సంఘంలో ఎవరికి ఏమి కావాలనే ఆహారముతోటి, ఆ ఉద్దేశం కలిగి నేను వచ్చి ఈ వాక్యం చెప్తే మంచిగా ఉంటుంది, ఇది కాంటెంపరీ, ఇది ఇప్పుడు నడుతున్న ఫ్యాషన్ అనేది కాదు. మన సంఘంలో మన సహోదరులకు ఎలాంటి వాక్యము కావాలా, ఎలాంటి వాక్యంతో మేము బలపరచబడతాం, నేను బలపరచబడతాను, ఏ వాక్యం నాకు ఉపయోగంగా ఉంటుంది అనే ఉద్దేశముతోటే ప్రిపేర్ అవుతాం. అదే మరి చాటిస్తాం. ప్రాక్టికల్ లివింగ్ నాది ఒకటే ఉద్దేశం ఏంటి, మనము ప్రాక్టికల్గా లివ్ చేయాలి అకార్డింగ్ టు ద బైబుల్. ఉట్టి ఏదో మాట వరుస కాకుండా ఏది మనము వీ షుడ్ నాట్ లివ్, వీ హ్యావ్ టు లివ్ ఎ వెరీ ప్రాక్టికల్ లివింగ్. ఎందుకంటే ఎవరు చూసినా అదో వాడు ప్రయత్నము చేస్తున్నాడు, క్రీస్తుని పోలి నడుచుకోవడానికి ప్రయత్నము చేస్తున్నాడు. పడిపోతాం, పర్వాలేదు. ప్రయత్నము ఎప్పటికైనా సాగుతూనే ఉండాలి. యు హ్యావ్ టు మేక్ ఇట్ ఎ హ్యాబిట్. హౌ ఆర్ యూ హెల్ప్ఫుల్ టు అదర్స్? నువ్వు ఇతరులకు ఏ విధంగా ఉపయోగంగా ఉన్నావు ఆలోచించండి. ఫస్ట్ నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు మరి అలాంటి ఉద్దేశము లేకపోతే అదేమంటారు, స్వార్థమైన ప్రార్థన. నువ్వు ఏ విధంగా ఉపయోగంగా ఉన్నావు ఇతరులకి? నా భార్యకు ఆహారం పెడతలేనా, నా పిల్లలకు ఆహారం పెడతలేనా, వాళ్ళకు నేను మంచి ఇల్లు ఇవ్వలేదా, వాళ్ళకు ఒక కారు ఇవ్వలేదా, ఒక బండి ఇవ్వలేదా, మంచి బట్టలు ఇవ్వలేదా, వాళ్ళకు మంచి చదువులు ఇవ్వలేదా? అయ్యా, అది నీకు నీ శారీరకంగా లోకరీతిగా ఉన్న ఏంటి బాధ్యత చేస్తున్నావు, ఓకే, వెరీ గుడ్. కానీ దేవుడు ఏమన్నాడు, దాన్ని మించి పని చేయమన్నాడు. ఏమంటున్నాడు? దాన్ని మించి ఏమంటున్నాడు? ఇతరుల గురించి జీవించమంటున్నాడు, ఇతరుల మేలు గురించి ఆలోచించమంటున్నాడు, ఇతరుల అభివృద్ధి కోసము పని చేయమంటున్నాడు, ఇతరులకు సహాయంగా ఉండమంటున్నాడు. ఉంటున్నామా? నాది రాకే సరిపోతలేదయ్యా. నీకు ఏ రోజు నీకు అది అనిపించిందో, నీకు సరిపోతలేదు అని అనిపించిందో ఆ రోజు నువ్వు ఏం చేయాలా? నీకు తక్కువ దాంట్లో ఏం చేయాలను? ఇతరులకు సాయం చేయడం మొదలుపెట్టు. ఇతరులకు సాయం చేయడం మొదలుపెట్టు. పేద విధవరాలు వచ్చింది దేవునికి, అవునా? వచ్చి ఏం చేసింది? ఒక్కటే కాయిన్ వేసింది, ఒక కాయిన్ వేసిందని చూపిస్తుంది, అవును కదా? ఏం చేసిందమ్మా? వేసింది. ఆమె ఒక్కటే వేసిందని కాదు, ఆమె దగ్గర ఉన్నది అంతే. అంటే ఏమిటి? ఉన్నదంతా అంతే వేసేసింది, ఉన్నదంతా ఇట్లా వేసేసింది సంతోషంతో. అలా జీవిస్తున్నామా? అలా విధంగా మనం
అలాంటి ఉద్దేశము కలిగే నువ్వేం చేయాలా? ప్రార్థనకి రావాలా, నువ్వు ప్రార్థన చేయాలా. నీకు స్వార్థం అనేది ఉండడానికి వీలు లేదు. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. జేమ్స్ 4th chapter 3rd verse. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము, బికాస్ ఆఫ్ యువర్ రాంగ్ మోటివ్స్. భోగములు వినియోగించుటకై, భోగం అంటే ప్లెజర్స్, దురుద్దేశములతో అడుగుదరు గనుక మీకు ఏమియో 2 కారణాలు ఇచ్చినాడు. ఎక్కడేంటి? ఒకటి భోగముల గురించి, అంటే ఏంటి? మీ సంతోషంలో, మీ ఇష్టాల విషయంలో మీరు మంచిగా ఉండాలని ఆశించి కాదు. రెండోది ఏమంటున్నాడు? దురుద్దేశములతోటి, రాంగ్ మోటివ్స్, దురుద్దేశములతోటి అడుక్కుంటాం కొన్నిసార్లు. ఇవి సరి అయినాయా? ఆలోచించు. దీనికి ఇవి ఏమి మనకు దొరకవు అంటున్నాడు. 4వది చాలా ఇంపార్టెంట్, అన్ని ఇంపార్టెంటే కానీ 4వది ఏమంటున్నాడు? మనము ప్రార్థన చేస్తున్నప్పుడు, ఇంతకుముందు కూడా ఒక పాట పాడడం, మనకు మన దేవుని మధ్యలో ఏమన్నా అడ్డంకాలు ఉన్నాయా? ఏమన్నా మనకు గోడ ఉందా? ఈజ్ దెర్ ఎ వాల్ బిట్వీన్ మీ అండ్ మై లార్డ్? నీకు ఆయన మధ్యలో మరి గోడ అనేది ఎలా వస్తుంది? గోడ అంటే ఏంటి? అడ్డంకం ఏంటి? పాపము. ఇంకా ఏమైనా పాపంలో ఉన్నావా? మనం పాపము అన్నప్పుడు దొంగతనము, వ్యభిచారము, మోసము ఇట్లాంటివి కాదు. మన పాపము, క్రైస్తవుల పాపాలు ఎలా ఉంటాయి? దేవునికి నువ్వు ప్రధాన స్థాయి అన్నిట్లో ఇవ్వకపోతే, ఇఫ్ యు డు నాట్ గివ్ హిమ్ importance as the first choice in everything, the first preference in all things, then you are pushing him into secondary position. That is what? Idolatry, విగ్రహారాధన. నువ్వు ఏ దానికి ఇంపార్టెన్స్ ఇస్తావో, ప్రాధాన్యత ఇస్తావో, ఏ విషయానికి నువ్వు దేవుని మించిన స్థాయి ఇస్తావో, అదేమవుతుంది? విగ్రహారాధనకే దారి తీస్తుంది. దేవుని చోటుకి నువ్వేం చేస్తున్నావో వేరే. అందుకే అంట కొన్నిసార్లు ఏం చేస్తాం మనము? ప్రార్థన చేయాలి, ఎన్నో విధాలుగా ప్రార్థన చేయాలి. అదే రోజు మనం ప్రార్థన కూడిక ఉంటుంది, ఒక సైడ్ ఉద్యోగం ఉంటుంది. ఏమా ప్రార్థన ఉంటుంది, ఏముంటుంది? ఇంకో సైడ్ ఉద్యోగం ఉంటుంది. అది దేవుడు ఏం చేస్తున్నాడు? అది ఒక పరీక్షలాగా మనకు పంపించినాడు. దయచేసి ఆలోచించాడు. గాడ్ హాస్ గివెన్ యూ అన్ ఆపర్చునిటీ టు థింక్ అండ్ డిసైడ్. నీ చిత్తానుసారంగా, నీ ఇష్టపూర్వకంగా ఏం చేస్తున్నాడు? నీకు ఒక పరీక్ష పెడుతున్నాడు. నువ్వేం చేస్తావు? అప్పుడు ఏం చేస్తావు? అమ్మో, ఉద్యోగం పోతే జీతం రాదోయ్, జీతం రాకపోతే నాకు కష్టమవుతుందోయ్, లేదా నా బాస్లు నన్ను నన్ను మెచ్చుకోరోయ్ అని ఏం చేస్తాం మనము? ఉద్యోగం వెళ్తాము. దేవునికి ఏం చేస్తాము? దేవా నువ్వు నెక్స్ట్, ఫస్ట్ ఎవరు? నా ఉద్యోగం. నీకు ఉద్యోగం ఇచ్చింది ఎవరు? నీ కష్టార్జితంతో, నువ్వు చదివిన చదువుతోటి నువ్వు ఇది చేసింది అనుకుంటున్నావా? ఎవరిచ్చినది? గుర్తుపెట్టు. ఆ దేవుడే ఏం చేస్తాడు? నీకు దయచేస్తాడు. ఆ దేవుడే నేను దీవిస్తాడు. ఆ దేవుడే నిన్ను నడిపిస్తాడు. లోకానికి ఆయన ఏమన్నాడు? సర్వసృష్టికర్త అయి ఉన్నాడయ్యా. మనం ఏం చేస్తున్నాము? మన ప్రయత్నాల మీద, మన ఆలోచనల మీద, మన అనుభవాల మీద, మన ఇష్టాల మీద మనము ఏం చేస్తుంటాము? జీవిస్తుంటాం. వి డు నాట్ డిపెండ్ ఆన్ దాన్ని. ఏం చేస్తున్నాము? దేవుని. అప్పుడు ఏం చేస్తాం? మన ఉద్యోగాన్ని మనం ఆరాధిస్తున్నాము. దేని ఎన్నోసార్లు చెప్పినాను. మన కుందనపల్లిలో ఎంతోమంది మన వాళ్ళు వ్యాపారాలు చేస్తుంటారు. నేను చెప్పినాను, సాతాను చూడండి ఎట్లా ఆడుకుంటాడో వాళ్ళతోటి.
వాళ్ళకు 4 రోజుల నుంచి వాళ్ళకు ఆ బిజినెస్ రాదు, 4 రోజుల నుంచి బిజినెస్ ఉండదు. ఏ రోజు ఆ కూడిక పెట్టుకుంటామో అదే సమయంలో 4 రోజులు లేని బిజినెస్ ఆ రోజు ఒక బిజినెస్ వస్తుంది. వాళ్ళు అప్పుడు ఏం చేయాలా? వాళ్ళు అప్పులు కట్టుకోవాలా, ఫ్యూల్ పోసుకోవాలా, డ్రైవర్ శాలరీ ఇవ్వాలా, ఇవన్నీ ఉంటాయి వాళ్ళకు పాపం. అదే సమయంలో వాళ్ళకు ఏదో ట్రిప్ కోసమో ఏదేనికి ఆర్డర్ వస్తుంది. ఏం చేస్తారు వాళ్ళు? ఉరుకుతారు పాపం, ఉరుకుతారు. నేను ఎన్నోసార్లు చెప్పినాను, చూడయ్యా నువ్వు పోకుండా చూడు. దాంట్లో ఏం కావాలా? ధైర్యము కావాలా, విశ్వాసము కావాలా, దేవుని మీద ఆధారపడడం అనేది కావాలా, డిపెండెన్స్, ఫేత్. అందుకే అంటున్నా, విశ్వాసము లేకుంటే మనం దేవుణ్ణి చూడలేము. యు కెన్ నాట్ సీ గాడ్ ఇఫ్ యు డు నాట్ హ్యావ్. సో డిపెండ్ ఆన్ ద లార్డ్. మీకు అనిపిస్తుంది ఏంది? నీ ట్రిప్ కనిపిస్తుంది, నీ ఉద్యోగం కనిపిస్తుంది, కనిపిస్తున్న వాటిని ఏం చేస్తున్నాం మనము? ఆశిస్తున్నాం. కానీ దేవుడు ఏమంటున్నాడు? కనిపించంటి వానిని, దానిని వెతుక్కోండి, అదృశ్యంగా ఉన్న వాటిని మీరు కోరుకోండి అంటాడు. సర్చ్ ఫర్ దోస్. ఏంటి? దేవుని దీవెనలు కనిపించవు మనకు. మనం ఏం చేస్తాము? ఈ 10,000 గురించి ఆలోచిస్తాము. కానీ దేవుడు ఏం చేసి ఉండొచ్చు? ఇది పోకపోతే నీకు 1,00,000 రూపాయలు ఇద్దాం అనుకున్నాయా అంటాడు. పోగొట్టుకుంటాము, మనమే పోగొట్టుకుంటాం. ఒక సహోదరి ఉంది ఇక్కడ, ఒక డిసిషన్ తీసేసుకుంది. ఏమని కానీ ఈరోజు నేను నా బిజినెస్ పెట్టుకోను, దేవుని దగ్గరకు వస్తాను. మంచిది. చూడండి దేవుడు ఎలా విధంగా దీవిస్తాడు. ఏం చేస్తాడు? మరుసటి రోజు వేరే విధంగా నీకు ఏం చేస్తాడు? డబుల్ ఇస్తాడు. దేవుని మీద విశ్వాసం, దేవుని మీద విశ్వాసం. దేవునికి ఆ చోటు ఇవ్వండి. సో మన ప్రార్థనలు కూడా ఏముండాలా? ఆ విధంగా స్వార్థము లేని ప్రార్థనలుగా ఉండిపోవాలని చూస్తున్నాం. ఏదో మన ఇష్టానుగా మనము ఇతరుల గురించో మనం ప్రార్థన చేయడము లాభం ఉండదని చూస్తున్నాం. అందుకే యాకోబు పత్రికలో అలా చెప్పినాడు. 4వది అది చూస్తున్నాం. 4వదే కదా ఇప్పుడు వచ్చింది. మనము ఏంటి? ఆ గోడ అనేది ఏంటి? పాపం. ఆ పాపము ఏదైనా నువ్వు కావాలని దేవునికి దూరంగా ఉంటున్నావా? కావాలని నువ్వు మధ్యలో ఏమైనా నువ్వు కావాలని ఆ పాపంని వదులుకుంటలేవా? అంటే పాపం గురించి చెప్పుకుంటూ వచ్చినాం కదా. అది ఏంటి? దేవునికి ప్రధాన స్థానం ఇవ్వకపోవడం కూడా పాపమే. దేవునికి ప్రధాన స్థానం ఇవ్వకపోవడం కూడా పాపమే. ఆ పాపం ఏంటి? మరి ఏం చేద్దాము? దేవునికి ఇవ్వడం అనేది మొదలు పెట్టుకోవాలా. నేను దేవునికి అప్పుడు నేను ఇంకా ఎదగలేదు, మరి దేవుని నేను సొంత రక్షకునిగా అంగీకరించినప్పుడు మరి ఏ విధం ఇంట్లో అమ్మా నాయన వాళ్ళు మమ్మల్ని తల్లిదండ్రులు ఏం చేసినారు? చాలా భయభక్తులనే పెంచినారు, దేవుని సరిగా ఉండాలని పెంచినారు, స్ట్రిక్ట్గా ఉంటుండే మా తల్లిదండ్రులు. చర్చికి రావడం విషయంలో, అటెండ్ కావడం విషయంలో ఉంటుండే. అదే సమయంలో మేము ఏం చేస్తుండే? ఏదైనా వేరే మీటింగ్ ఉండడము, అది ఎంతో సంతోషం. వేరే మీటింగ్ ఉంటే ఏదో నాకు మీటింగ్ ఉంది, నేను రాలేను మీటింగ్ అని ప్రేయర్ మీటింగ్ అని చెప్పుకోరాని ఆశిస్తుండే. ఇలాంటి ఏంటి? ఇదో ఇక్కడ కీర్తన 66:18 చూద్దాం. Psalms 66:18. అన్కన్ఫెస్డ్ సిన్. నువ్వు ఒప్పుకోనేది ఏమన్నా పాపం ఉందా? నువ్వు ఒప్పుకోని పాపం అంటే ఏంటి? నువ్వు వదిలి పెట్టని పాపం. నువ్వు ఏ పాపం నువ్వు వదులుకుంటలేవో దాని విషయంలో నువ్వు ఏం లేదు, నీకు కన్ఫెషన్ లేదు, నువ్వు ఒప్పుకోలేదు. నువ్వు ఆ పాపంని ఒప్పుకొని దేవా నేను వదులుకుంటున్నాను అని నువ్వు విశ్వాసముతోటి యథార్థతోటి ప్రార్థన చేయు, ఆ పాపం నువ్వు చేస్తావు. నువ్వు కాదు, దేవుడే ఇస్తాడు ఆ శక్తి. అన్కన్ఫెస్ సిన్, ఒప్పుకోని పాపము నీకు నీ ప్రార్థనకు ఉత్తరం మధ్యలో నిలబడుతుంది. ఇట్ విల్ స్టాండ్ ఇన్ బిట్వీన్ యూ అండ్ యువర్ లార్డ్. ఏమంటున్నాడు కీర్తన 66:18? నా హృదయములో నేను పాపము లక్షణము చేసిన ఎడల ప్రభు నా మనవి వినకపోవును. చూడండి, పాపము ఇంకా చేస్తున్నామంటే
ఇంకను ఇలాంటి పాపాలు ఏంటి? దేవునికి స్థానం ఇవ్వకపోవడమే పాపం అన్నప్పుడు ఇంకెన్ని పాపాలు ఏ విధంగా చేస్తున్నాం మనము ఆలోచించండి. ఇంకొక పాపం ఏం చేస్తామంటే, క్రైస్తవులు ఏం చేస్తారంటే దేవుని రాజ్యము కోసము వాడబడడానికి ప్రయత్నము చేయరు. దేవుని రాజ్యంకి వాడబడాలంటే ఏంటి? పోయి బోధించడమా? బోధించడం కూడా వాడబడమే, కరెక్టే. అది కొందరికి కాదు, కొందరికి వేరు. కానీ ఏంటి, ఏ విధంగా వాడబడుతున్నావు? కొందరికి దేవుడు ఇచ్చినాడు, వరాలు ఇచ్చినాడు, ప్రార్థన ఇచ్చినాడు, సహనం అని ఎన్నో ఇచ్చినాడా? ఆ విధంగా నీకు ఇచ్చిన ఆ తలంతులను నువ్వు వాడుకుంటున్నావా? ప్రార్థన చేస్తున్నావా? నువ్వు వాళ్ళ గురించి ప్రార్థన చేస్తూ ఒక ఫోన్ ఎత్తి, ఏం సహోదరి, ఏం సహోదరుడా, బాగున్నావా? ఈ విషయంలో నువ్వు వెనుకబడి ఉన్నావే, మరి ఈ విషయంలో మేము ప్రార్థన చేస్తున్నాం, మేము మరి వచ్చి ప్రార్థన చేయాలనా? మరి మా ఇంటికి వస్తావా? మేము ఇంటికి రావాలనా? సహోదరి ప్రేమ, ఇవి కూడా మా జీవితాలు మాకునే సాల్. తప్పకుండా నేను చెప్తున్నా, నువ్వు ఎంత పవిత్రమైన జీవితము జీవించాలన్నా, నువ్వెంత నేను దేవునికి ఇష్టం అని చెప్పేసి సండే రావడము, వెనస్డేస్ రావడము, థర్స్డేస్ రావడం, దేవునికి ఇవ్వడం విషయంలో అన్ని విధాలుగా దశమభాగమైన కానుకలైనా ఏదైనా కొందరు ఇస్తూనే ఉంటారు. అవన్నీ ఇస్తున్నా దేవుని రాజ్యము కోసము ప్రయాసపడకపోతే రేపు దేవుడు ఏమంటాడు? నేను నిన్ను ఎరుగనువా, నై జాంతే హమ్ తుమ్కో, అవసరం లేదు. ఎందుకు? యేసు ప్రభు ఈ లోకాన్ని వదిలి వెళ్తున్నప్పుడు ఒకటే ఆజ్ఞ ఇచ్చి వెళ్ళినాడు. ఏంటి? వెళ్ళండి, సువార్తను చాటించండి, అనేక జనులను గెలుచుకోండి అని చెప్తున్నా. అంతే. నువ్వు ఎక్కడున్నా, ఏమి చేస్తున్నా, నువ్వు ఏ పొజిషనున్నా, ప్రార్థనతోటైనా, లేకపోతే మన పిల్లల్ని ఆ విధంగా పెంచుతూ, మన 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 కుటుంబాలను ఆ విధంగా మనము అప్పచెప్పుకుంటూ మంచిగా ఉద్యోగాలు చేసుకోవాలా, ఏం చేయాలా, ఆల్మొగలు కలవాలా, సాయంకాలం ఏం చేయాలా, చలో వీళ్ళ ఇంటికి ఈరోజు పోయేస్తాం, పోయి వాళ్ళతో మాట్లాడి కొంచెం దర్శించి వస్తాము, కొంచెం వాక్యం పంచుకుందాము. మంచిగా పోతే ఏం చేస్తారు? వాళ్ళు కూడా ఏదైనా వంట గింట చేసి పెడతారు కదా, మనం కూడా. ఆలోచించాను, ఇలాంటి జీవితాలు జీవిస్తున్నా, లేకపోతే మన హృదయాలలో ఏమైనా పాపం ఉన్న ఎడలా, దాని విషయంలో మన కొప్పుదల లేకపోతే, దేవుని విషయంలో దేవునితో దాని విషయంలో మనం క్షమాపణ అడుక్కోకపోతే, మనము సమయం వృద్ధి చేసుకుంటూ మనం ఏం చేస్తున్నాము? మన ప్రార్థనలకు మనము ఉత్తరాలు రాకుండా మనమే ఆపుకుంటున్నామని మనం గమనిస్తున్నాం. ఇంకోటి ఏంది? 5వది, విశ్వాసము లేని ప్రార్థనలు. విశ్వాసం లేనప్పుడు, ల్యాక్ ఆఫ్ ఫేత్, ఏం లేదు? విశ్వాసం. ప్రార్థన చేస్తూ ఇది రాదని చెప్పి ఏం చేస్తాం? మన ప్రయత్నాలతో మనం ఏదో ప్రయత్నం చేస్తుంటాం. నేను చెప్తా, ఇల్లు కట్టాలనో కొందరు ఆశ ఉంది, కొందరు కొనుక్కుంటామను, బండి కొనుక్కోవాలను, మరి ఈ విధమైన ప్రార్థన చేస్తున్నప్పుడు దేవా మరి నాకు ఇప్పుడు దేవుడు ఏ విధంగా పంపిస్తాడో లేదో తెలియదు, కానీ మనం ప్రార్థన చేస్తూ మనమే ఆలోచన వేసుకుంటాము. ఈ డబ్బు ఇక్కడి నుంచి లేపుతా, ఈ డబ్బు ఈయన దగ్గర అడుక్కుంటా, ఈ డబ్బు బ్యాంక్ నుంచి అడుక్కుంటా. అరే దేవుని చిత్తం ఏంటో ఫస్ట్ తెలుసుకో. ఫస్ట్ నీకు ఆ బండి అవసరమో లేదో తెలుసుకో. ఏ విధంగా దేవుడు దయచేస్తాడో, దేవా మరి నువ్వు ఈ విషయంలో ఏమంటావని తెలుసుకో. విశ్వాసము లేని ప్రార్థనలు ఎందుకయ్యా? నువ్వు ప్రార్థన, దేవా నాకు దయచేయని ప్రార్థన చేసి దాని విషయంలో నువ్వు ప్రయాసపడకుండా, దేవుని చిత్తం విషయంలో ప్రయాసపడకుండా అడుక్కుంటూ నువ్వే తలంపులు చేసుకుని నీ అనుభవాలతో నీ బ్యాంక్ బ్యాలెన్స్ మీద నువ్వు ఏదో పెట్టుకొని మరి నీకు ప్రార్థన ఎందుకు? నీకు ఆల్రెడీ ప్లాన్ ఉంది. నీ ఇష్టం ఏం కావాలా దేవుడు అనుమతించాలని మనం ప్రార్థన చేస్తాం. కొన్నిసార్లు మన ఇష్టాలు ఏం చేస్తాం? దేవునికి మనము రుపుతాం. నా ఇష్టము దేవుని చిత్తము, నా ఇష్టము దేవుని చిత్తం కాదు.
నీ ఇష్టాలు దేవుని చిత్తము. దేవుని చిత్తము మన ఇష్టాలుగా కావాలి. దేవుని చిత్తము హిస్ విల్ షుడ్ బికమ్ అవర్ నీడ్స్. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 6-7 వచనాలు, 6-7 వర్సెస్. అయితే ఆయన ఏమాత్రము సందేహింపక విశ్వాసం. సందేహింపకో. నీకు సందేహం ఎప్పుడు వస్తుంది చెప్పండి? మనకు సందేహం ఎప్పుడు వస్తుంది తెలుసా? అది దేవునికి ఇష్టం ఉండదు అనేది తెలుసు మనకు. అది దేవుని చిత్తం లేదు అని తెలుసు. అందుకేం చేస్తాం? సందేహిస్తాం. అది దేవుని చిత్తం అని తెలుసుకున్నప్పుడు ఏం చేస్తాము? దేవుడు ఎట్లయినా దయచేయు దేవా అని ఏం చేస్తాము? ఖచ్చితంగా అడుగుకుంటాం. దేవుడు దయచేస్తాడని కూడా తెలుసు మనకు. ఎంతమంది ప్రార్థన చేసుకుంటారు, దేవా నన్ను తప్పకుండా ఆదివారము సంఘానికి చేర్చు, ఆదివారము సమయానుకూలంగా చేర్చు దేవా అని ఎంతమంది దేవుని కోరికని అడుక్కున్నారు, దేవుని సహాయం అడుక్కున్నారు. అడుక్కోవాలి. అది దేవుని చిత్తము కాదా? దేవుని చిత్తం ఏంటి? నువ్వు సమయానుకూలంగా ఆయన సంఘానికి రావాలా, అక్కడ నువ్వు పాల్గొవాలా, దాంట్లో నువ్వు వాడబడాలా, నువ్వు ఒక అవయముగా నీకు ఇచ్చిన బాధ్యత నువ్వు ఏం చేసుకోవాలా, దాంట్లో నెరవేర్చుకోవాలని దేవుని చిత్తమే అది. కానీ మనం ఏం ఉద్దేశిస్తాం? ఆల్రెడీ కొంచెం ఒక ఇడ్లీ ఎక్స్ట్రా తినిపోదాం, ఒక ఇడ్లీ ఎక్స్ట్రా తినిపోదాం. ఏమవుతుంది? పాటలు మొదలవుతాయి కదా. పాటలు మనకు, నా స్వరం ఎట్లయినా బాగుండదు, నేనేం పోయి పాడతా? కొందరు ఇదని నేనెందుకు పోయి పాడతా? పాడేటోళ్ళు ఉన్నారు కదా. అయ్యా దేవునికి ఆ విశ్వాసము కలిగి ఇంకా సందేహించువాడు ఏమ్మా గాలి చేత రేపబడి, చూడండి ఎగ్గరిపోయి ఎక్కడ పడతాడంట? తరంగములో పడతాడంట, సముద్రంలో పడతాడంట, వేవ్స్ ఆఫ్ ద సీ అంటాడా. అట్టి మనుషుడు విమనస్తుడై తన సమస్త మార్గములందు అమ్మా అస్థిరుడు గనుక ప్రభు వలన తనకి ఏమైనా దొరుకునని తలంచు. స్థిరంగా ఉండడు. వలలు ఏ విధంగా అటు ఇటు కొట్టుకపోతుంటే చూడండి, అటు వస్తాయి ఇటు వస్తుంటాయి. ఆ విధంగానే వాళ్ళు కూడా ఏమవుతుంటారు? అటు ఇటు కొట్టుకోబోతుంటారు. స్థిరంగా ఉండరు. ఏమైనా అవసరం వచ్చేసి, ఏమైనా కష్టం వచ్చేసి, నష్టం వచ్చేసినప్పుడు ఏమవుతుంది? ఉరికొచ్చేస్తారు. ఇక ప్రార్థనలో దేవా నాకు ఇది కావాలా. అందుకే అంటాడు దేవుడు, ధనవంతునికి ఎంతో కష్టమయ్యా. దేంట్లోకి? పరలోకంలోకి ప్రవేశించడానికి. అంటే అంతే కదా. పరలోకంలోకి ప్రవేశించడానికి ధనవంతునికి ఇంపాసిబుల్ అంటాడు ఇంగ్లీష్లో. ఎందుకు? వాడు వాని శక్తి మీదనే ఆధారపడతాడు, కానీ దేవుని మీద, దేవుని కార్యాల మీద ఆధారపడాడు. అందుకే దేవుడు మన కష్టాలు నష్టాలు పెడతాడు. ఇప్పుడు అర్థమవుతుందా? ఎక్కడ మన విశ్వాసం మనము పోగొట్టుకుంటామో, దేవుని మీద ఆధారపడకుండా మన మీదనే మనము, అందుకే దేవుడు మనకు కష్టాలు పెడతాడు, ఏదో లోటు పెడతాడు, ఏదో కొరత పెడతాడు. ఎందుకు? ఆయన మీద ఆధారపడాలి. అన్నీ మంచిగా జరుగుతున్నానికి ఏం జరుగుతాయి చెప్పండి, ఆలోచించండి. అందుకే సుమా జాగ్రత్తగా ఉండండి. ఇవి మామూలుగా తీసుకోకండి. ప్రార్థనలు ఎందుకు దేవుడు ఉత్తరాలు ఇస్తలేడంటే విశ్వాసం లేదు. నీకు విశ్వాసం దేని మీద ఉంటుంది అప్పుడు? నీ ధనం మీద, నీ శక్తి మీద, నీ సంపాదన మీద, నీ దోస్తానా మీద. మా దోస్తులు ఉన్నారులే వాళ్ళు ఇస్తారు అనేది ఎప్పుడు ఏవి దొరకవు. చాలా జాగ్రత్తగా ఉండమంటున్నాడు. 6వది
క్షమించకపోతే అన్ఫర్గివ్నెస్, దేవుడు మనం క్షమిస్తే కానీ మన ప్రార్థనలను ఆలకిస్తాడు. అవునా? అంతే కదా? దేవుడు మనల్ని క్షమిస్తే కానీ మన ప్రార్థనలను ఆలకిస్తాడు. క్షమించకపోతే ఎందుకు ఆలకించాలైనా? ఎందుకు? క్షమిస్తే కానీ పాపం అనేది మన మధ్యలో అడ్డంకంగా ఉండదు. ఆయన క్షమిస్తే మన పాపము తీసేస్తేనే కదా ఆయన విజ్ఞాపన వింటాడు, మనకు ఆ సంబంధం ఉంటుంది. అందుకే ఏమంటాడు మత్తయి సువార్త 6:15 ఏమంటాడు? మనుషుల అపరాధములను క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. మనము క్షమిస్తే కానీ మన తండ్రి మనను క్షమించడు. క్లియర్ కండిషన్. నాకు సహోదరు తెలుసు, ఎంత చెప్పినా मैं सबको क्षमा करता हूँ अंटाడు, सबको माफ कर देता हूँ पर सिर्फ ये आदमी को मैं नहीं क्षमा करता अंటాడు. లోకమంతా క్షమిస్తాడంట కానీ ఒక వ్యక్తిని క్షమించాడంట. क्लियर? कुछ भी होने दो, सबको माफ करता हूँ मैं पर इनको क्षमा नहीं करता. అతన్నే క్షమించు ఫస్ట్, అతనే క్షమించు. మరి దేవుడు ఏమనాలా? అరే ఓ మూర్ఖుడా, మరి నిన్ను నేను క్షమించిన కదయ్యా, నువ్వు పెద్ద ఇదనుకుంటున్నావు, నీ పాపాల విషయంలో నేను మరణించిన కదయ్యా, నేను క్షమించకపోతే నీకు ఎవరిస్తారయ్యా నిత్య జీవితం అని అన్నప్పుడు మరి మనం ఏ పాటి వారము? వాట్ కైండ్ ఆఫ్ పీపుల్ వి ఆర్? ప్రార్థనలో క్షమాపణ అనేది ఉండాలి తప్పకుండా. క్షమాపణ లేకపోతే, మనం ఇతరులను క్షమించకపోతే, ఇతరులను క్షమించి సమాధాన పడకపోతే ఏముంటుంది? దేవుడు మనతో కూడా సహవాసము చేయడు. నీ హృదయంలో క్షమాపణ లేని గుణము లేకపోతే పరిశుద్ధాత్ముడు నీలో నివసించాడు. క్లియర్ కట్, అంతే. If you want the Holy Spirit to live in you, to lead you and guide you, you need to have a repentant, forgiving heart. పశ్చాత్తాపము కలిగిన మనసు, మరి క్షమాపణ కలిగిన మనసు కలిగి ఉంటేనే పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? మనతో మాట్లాడుతూ మనను నడిపిస్తాడు. ఇలాంటి చూస్తున్నాం. 7వది, దేవుని చిత్తముని మనము అంగీకరించకుండా ప్రార్థన చేస్తే అంటే ఏమంటారు దాన్ని? ఇగ్నోరింగ్ గాడ్స్ విల్. చిత్తంని తృణీకరించడం. దేవుని చిత్తంని తృణీకరించి మన ఇష్టానుసారంగా ప్రార్థన చేస్తే దానికి ఉత్తరము ఉండదు. అది గడుచుకోండి. 1 యోహాను 5:14. దేవుని ప్రణాళిక ఒకటి ఉంటుంది, దేవుని చిత్తం అనేది ఒకటి ఉంటుంది, దేవుని ఉద్దేశములు ఒకటి ఉంటుంది. కానీ మనం ఏం చేస్తుంటాము? మన ఇష్టానుసారంగా మన చిత్తం ఏం చేస్తాము? దేవా ఈ విషయంలో నువ్వు నాకు సహాయం చేయు. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాము, కన్నీటితో ప్రార్థన చేస్తాం. కానీ దేవుని చిత్తంలో ఉండకపోతే దేవుడు ఉత్తరాలు ఇవ్వడు. 1 యోహాను 5:14. అమ్మా, ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించుననిదియే. మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనం ఎరిగిన ఎడల అది మనం వేడుకున్నది మనకు కలిగినది అని మనము ఎరుగుదాం. ఎందుకు? ఆయన చిత్తంలో ఉంటే తప్పకుండా ఏం చేస్తాడు? దయచేస్తాడు. అందుకే మనం ప్రార్థన చేస్తున్నాం, తెలిసిపోతుంది దేవుడు ఇది మనకు దయచేస్తాడు అని. దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ ఫేత్ దట్ వీ నీడ్ టు హ్యావ్. దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ బిలీవింగ్ ఇన్ ద లార్డ్స్ విల్, పర్పస్. దేవుని చిత్తంలో నడుచుకుంటే తప్పకుండా దేవుడు దయచేస్తాడని మనం చూస్తున్నాం. అందుకే దేవుని చిత్తంలో ఏమంటాడు? మత్తయి సువార్త 26:39 అంటాడు, యేసు ప్రభు ఏమంటాడు? ఆయన చిత్తానికి ఆయన ఏం చేస్తున్నాడు? అప్పచెప్పుకుంటున్నాడు. అక్కడ ఏమంటాడు?
నీ చిత్తమైతే ఈ గిన్నె, చూడండి మత్తయి సువార్త 26:39. ఇఫ్ ఇట్ ఈస్ ఐ విల్ రిమూవ్ దిస్ కప్ ఫ్రమ్ మీ అంటాడా? చూడండి మాథ్యూ 26:39. కొంత దూరము వెళ్ళి సాగిలపడి, నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యుద్ధ నుండి తొలగిపోనీయము. ఇప్పుడు ఆయనకుంది ఏంటి, గిన్నె తీసేస్తే బాగుంటుంది కదా, ఉందా లేదా? కానీ ఏమంటున్నాడు, నీ చిత్తమైతే. అది ఆయన వచ్చింది ఆయన చిత్తం నెరవేర్చడానికే, ఆయన వచ్చింది మరణించడానికే. దేవుడు యేసుప్రభువుకి తెలీదా? యేసుప్రభువుకి తెలీదా? తెలుసు. మరి ప్రార్థన ఎందుకు నేర్పిస్తున్నాడు? మన కోసము నేర్పిస్తున్నాడు. ఆయన చిత్తముకి ప్రాణమైనా కూడా మనం ఏం చేయాలా? పోగొట్టు. అంటే ఆయన చిత్తాను కోసం మనము జీవించాలి. తప్పకుండా అప్పుడు ఏం చేస్తాడు? తప్పకుండా దేవుడు ఏం చేస్తాడు? జీవిస్తాడు. ఆయన మరణించకపోతే మనం నిత్య జీవితం అనేది ఉండకపోతుంది. చూడండి, ఆయన వచ్చింది, ఆయనకు తెలుసు ఆయన మరణించడానికే వచ్చినాడు. కానీ ప్రార్థన మన గురించి మరి అతను నేర్పించేటట్లు చేసి ఉన్నాడని మనం గమనిస్తున్నాం. 8వది, దేవుడు ఎప్పుడు వినడు అంటే కుటుంబాలలో సమాధానము, శాంతి, నెమ్మది లేకపోతే మన ప్రార్థనలు ఆలకించు. కుటుంబాలలో కూడా నెమ్మది, శాంతి, సమాధానము, ప్రేమ, క్షమాపణ ఇవన్నీ లేకపోతే మన ప్రార్థనలు ఆలకించాడు. 1 పేతురు 3:7. 1 పేతురు 3:7. 1 పీటర్ 3:7. అమ్మా, అటువలనే పురుషులారా, స్త్రీలారా, అమ్మా, జీవమనే కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి. ఓ భాస్కరు కూర్చో, ఈ వాక్యం నీకే దా. మళ్ళీ చదువుమా. అందరికీ ఉట్టిగా ఆయన ఏదో పని చేస్తుంటే చెప్తున్నా. చదువుమా, గట్టి చదువు. మొత్తం మీ ప్రార్థనలకు అభ్యంతరము కలుగుండునట్లు జ్ఞానము చెప్పున వారితో కాపం. ఏ విధంగా చేయాలా? సమాధానంతోటి, ప్రేమతోటి, త్యాగపూర్వకంగా. వాళ్ళు బలహీనులని మనము ఘటముగా ఎంచుకోకుండా వాళ్ళు సమానులుగానే ప్రేమించాలా. ఇంట్లో ఏంటి సమాధానము, శాంతి, నెమ్మది ఉండాల. ఇవి లేకపోతే ఏంటి? లేకపోతే ఏంటి చెప్పండి? మా భార్య నన్ను బాగా కొడుతుంది, ఆమె లేదు చెప్తున్నా, నేను బలహీనంగా ఉన్నందుకు నన్ను బాగా కొడుతుంది. ఇప్పుడు దేవుడు ప్రార్థన వింటాడా? మా ఇంట్లో ఉన్న ప్రార్థనలు వినా? నేను బలహీనంగా ఉన్నా, గమ్మునున్నాను, ఊరికే కొడతా ఉంటే ఎట్లుంటుంది చెప్పండి? ఎన్ని రోజులని నేను భరించుకుంటా చెప్పండి? దేవుడు ప్రార్థన వింటాడా? చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే అలాంటి ప్రేమతోటి జీవించాలని చెప్తున్నాడు. కుటుంబం అంటే భార్య భర్తలే కాదు, కానీ కుటుంబంలో ఏం కావాలా? ఆ నెమ్మది, శాంతి, ఒకరినొకరు గౌరవించుకోవడము, ఒకరినొకరు ఎత్తుపట్టుకుంటూ ఏం చేయాలా? ఆ విధమైన జీవితాలు జీవిస్తే తప్పకుండా ప్రార్థనలు ఆలకిస్తాడని చూస్తున్నాం. 9వది, ఇది చాలా జాగ్రత్త. ఎంతమంది ఇతరుల అవసరతలకు నిలబడుతున్నారు చెప్పండి? అంటే చేయలేకపోవడం అవసరం లేదు, మనసులోనే ఆలోచించాడు. ఇతరుల అవసరతల కోసము, బీదవారి కోసము నిలబడుతున్నారు, సహకరిస్తున్నారు. వాళ్ళు మేలైన
పరిస్థితుల్లోకి చేరాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, మాకే సరిపోతలేదు, మేమే కష్టాలలో ఉన్నాము, నష్టాలలో కాదు. నీ కష్టాలలో నష్టాలలో ఏం చేయాలి? నువ్వు ఇతరులతో పంచుకునే పరిస్థితి నువ్వు అలవాటుగా చేసుకోవాలా, అలవాటు కావాలి. అది కిలో మటన్ ఏం చేయు, పావు కిలో మటన్ తినడం మానే, ఆధా కిలో మటన్ తెచ్చుకోవడం మానే, ఆ పైసలు తీసి పక్కకు పెట్టు. ఆలోచించండి. సామెతలలో 21:13 అన్జెనరస్ లివింగ్ అంటే ఏంటి? ఇతరులకు సహాయం కలగకుండా మనము సహాయపూర్వకమైన జీవితం లేకపోతే కూడా దేవుడు ఏం చేస్తాడు? మన ప్రార్థనలో ఆలకించాడు. అన్జెనరస్ లివింగ్ అని చూస్తున్నాం. Proverbs 21:13. అమ్మా, దరిద్రుల మొర వినక చెవులు మూసుకొనువాడు ఆడు మొర పెట్టినప్పుడు అంగీకరింప. ఇది ఏంటి? కమాండా లేదా ఆజ్ఞనా లేదా ఏంటి? ఆజ్ఞ. చాలా జాగ్రత్త. ఎందుకు చాలా మట్టుకి మన దగ్గర ప్రార్థనలు దేవుడు ఎందుకు వినట్టలేడు అంటే, దరిద్రులు అంటే ఎవరు? బీదవాళ్ళు, అవసరంలో ఉన్నవాళ్ళు. పాపం ఏదో దరిద్రం వాళ్ళకి చుట్టుకున్నందుకు వాళ్ళని దరిద్రులు అంటాం. ఏదో వాళ్ళని క్షీణిస్తున్నందుకు, వాళ్ళని కృంగదీస్తున్నందుకు, వాళ్ళు ప్రార్థన చేస్తున్నప్పుడు, వాళ్ళు కష్టపడుతున్నప్పుడు వాళ్ళ మొరలు మనం వినకపోతే దేవుడు మనను కూడా ఏం చేయడు? అంగీకరించాడు. చాలా కష్టంగా వస్తుంది కదా వాక్యం ఈరోజు. కష్టంగా వస్తుందా? తేటగా వస్తుందా? మారదామా? దేవుడు మన ప్రార్థన ఆలకించాలనా? దేవుడు మన విజ్ఞాపనలకి ఉత్తరాలు ఇవ్వాలనా? మరి ఇవన్నీ కూడా ఏం కావాలా? ఇది నేను కాదు, వాక్యమే చెప్తున్న మాటలు ఇవన్నీ. సంతోషంగా ఇవ్వాలి. ఇచ్చివాడికి కూడా ఏం చేయాలా? సంతోషంగా ఇవ్వాలి. కుసరుకుంటూ తిట్టుకుంటూ అని కాదు, సంతోషంగా. మనము దేవుని రాజ్యం కోసం వాడబడడానికి పిలువబడిన వారమై ఉన్నాం. చాలా జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే రేపు మరి దేవుడు ఎవరితో చెప్పినాడు? అరే దేవా, నీ పేరట మేము దయ్యాలు వెళ్ళగొట్టలేదా, ఆశ్చర్యకార్యాలు చేయలేదా, స్వస్థపరచలేదా? అంత గొప్ప పనులు మనం ఎవరం చేస్తలేము. దయ్యాలు వెళ్ళగొడతలేము, ఏం చేస్తలేము, స్వస్థపరచలేకపోతున్నాము, ఆశ్చర్యకార్యాలు కూడా చేయలేకపోతున్నాం. చేయగలుగుతున్నామా మనము? అంత గొప్ప భక్తులను కూడా కావు మనము. అంత గొప్ప భక్తులను కూడా దేవుడు ఏమంటున్నాడు? నిన్ను నేను ఎరుగాను. మరి మనం ఏ పాటి వారము? ఎందుకు? మనకు ఇలాంటి భావాలు, ఇలాంటి గుణ లక్షణాలు మనలో లేవు. You understand? Are you understanding? Is it being helpful today? The message? Lives have to change. జీవితాలు మారవలసిందే, ఉజ్జీవం రావాల్సిందే. మన హృదయాలలో మనం ఆ మార్పు రావాలని ఆశిస్తేనే ఉజ్జీవం మొదలవుతుంది. నేనని మారాను, నేను ఎప్పటికి ఇట్లనే. ఏమైనా కానీ నాకు మంచి ఉద్యోగం ఇచ్చినాడు, మంచి వ్యాపారం ఇచ్చినాడు, నాకు మంచి భార్యను ఇచ్చినాడు, మంచి పిల్లలు ఇచ్చినాడు, నాకు ధనం ఇచ్చినాడు, ఆస్తి ఇచ్చినాడు, నాకెందుకు ఈ మంచిగా నేను వస్తాను, దేవునికి స్తుతిస్తాను, అన్ని విధాలుగా మంచిగా ఉంటానని కాదు. ఇతరులకు నువ్వు సహాయంగా ఉంటున్నావా? ఆర్ యు బీయింగ్ హెల్ప్ఫుల్? ఇప్పుడు లేకపోతే ఏమంటున్నాడు? ఏమన్నాడమ్మా? మొర నేను అంగీకరించాడు. మొర వినడం ఏంటి? ఏమంటున్నాడు? అంగీకరించాడు. హి విల్ నాట్ ఈవెన్ యాక్సెప్ట్ యూ. నీ మొర ఎందుకు వింటాడు? హి విల్ నాట్ యాక్సెప్ట్ యూ. అది క్రీస్తు లక్షణము. దట్ ఈస్ ద లార్డ్స్ క్యారెక్టర్. ఆయన ఉన్న స్వభావము ఇతరుల కోసము జీవించడం, ఇతరుల మేలు ఆశించడము,
ప్రాణమే అర్పించినాడు. మరి అలాంటి గుణము మనకు లేకపోతే మనం ఆయన పిల్లలము, మనం క్రైస్తవులము అని ఏం విధంగా చెప్పుకుంటున్నావు? చెప్పుకోవడానికి వీలు లేదు. ఆయన నిన్ను అంగీకరించాడు, అంతే స్ట్రైట్. ఈరోజు బాగుంటావేమో, రేపు అక్కడ పోయినప్పుడు ఏమంటాడు? హమ్ తుమ్కో నహీ జాంతా, నహీ జాంతా. చివరిగా దేవుని వాక్యమును తృణీకరిస్తూ, డిస్రిగార్డింగ్ స్క్రిప్చర్, దేవుని వాక్యము మీద మనకు కావాల్సిన ఆ నడిపింపుని మనము ఎదురు చూడకుండా మన ఇష్టపూర్వకంగా మనం జీవిస్తే మన ప్రార్థనకు దేవుడు ఉత్తరము ఇవ్వడు. ప్రావర్బ్స్ 28:9, 28వ అధ్యాయము 9వ వచనం. ధర్మశాస్త్రము వినబడకుండా, చూడండి, చెవిని తొలగించుకున్న వాడిని ఏమంటున్నాడు? అంటే ఇన్ఎఫెక్టివ్, డిటెస్టబుల్ అంటున్నాడు. డిటెస్టబుల్ అంటే ఏంటి? దేవునికి ఇష్టం లేని ప్రార్థనలు అంటే అవి. ఏము అంటే ఏంటి? ఇష్టం లేనిది. దాన్ని ఆయన ఏం చేస్తాడు? చీ అంటాడు. వాక్యంకే మర్యాద ఇవ్వకపోతే, వాక్యం చెప్తున్నట్టు నువ్వు నడుచుకోకపోతే, వాక్యం నువ్వు పక్కకు పెట్టి నీ ఇష్టం ఉన్నట్టు నీ ఆలోచనలతోటి నడుచుకుంటాను, ఇది కూడా కరెక్టే అని అనుకొని జీవిస్తే అది ఏం చేస్తాడు? దేవుడు నిన్ను చీ అంటాడు. ఈరోజు బాగున్నావేమో, రేపు వస్తుంది నీకు శిక్ష. మనం శిక్ష ఎప్పటికీ తప్పించుకోలేము. చాలా జాగ్రత్తగా నేను అందుకే అంట, క్రైస్తవ జీవితం ఎంతో కష్టము. ఏదో బ్యాప్టిజం తీసుకున్నాము, వస్తున్నాం, పోతున్నాం అని కాదు. తర్వాత ఒక క్రైస్తవునిగా అంటే క్రీస్తుని పోలి నడుచుకోవడం. ఆయన సిలువను, నీ సిలువను నువ్వు మోసుకొని నడిచిపోకపోతే నువ్వు పరలోకంలోకి ప్రవేశము లేదు. ఈ లోక భారమునంతా కూడా ఆయన మోసి ఉన్నాడు. అంత మోసి ఉండి మనను కూడా ఆ విధంగా నడుచుకొని జీవించమని ఆశిస్తున్నాడు. మరి మనం మన ప్రార్థనలో ఎందుకు ఆలకిస్తలేడు అంటే, ఎన్ని డిస్రిగార్డింగ్ స్క్రిప్చర్ అని మనం చూస్తున్నాం. ఎన్నో విధాలుగా దేవుడు ఈరోజు మనతో మాట్లాడి ఉన్నాడు. మనం సరిగా ఉంటున్నామా? సరిగా ప్రార్థన చేస్తున్నామా? మరి మనం ఎక్కడ వెనుకబడి ఉన్నాము? ఏ విధంగా మనం దేవునికి దూరం ఉన్నాము? ఏ విధంగా సరి చేసుకోవాలనే ఆ తలంపులు మనలో ఉంటే ఎంతో ఎంతో ఆశీర్వదించబడతాం. తలంపులు ఇప్పుడు మనలో రగులుతుండాల. ఎంతమంది మనసులలో రగులుతుంది ఇప్పుడు తలంపులు? వాక్యం విన్నాక ఈరోజు ఎంతమంది మనసులలో తలంపులు రగులుతున్నది? చేయలేపండి. ఇప్పుడు మారాలా, వెనుకబడి ఉన్నాము, సరి చేసుకుంటామనే ఉద్దేశం కలిగిన వారు మరి అందరం ఒకరి తర్వాత ఒకరు మోకాలుండి మరి దేవుని సన్నిధానంలో మొరపెట్టుకుందాం. దేవా, ఇదో ఈ విధంగా నేను వెనుకబడి ఉన్నాను, నన్ను సరి చేసుకో. నన్ను దేవా కావాల్సిన దేవా ఆ శక్తి దయచేయి, నన్ను నింపు. నేను క్షమాపణ అనుకుంటున్నాను, నిజంగా సిగ్గుపడుతున్నాను. నా మొరలకు దేవా మరి ఉత్తరాలు ఎందుకు వస్తలేవు అని ఈరోజు నేను గ్రహించుకున్నాను. దేవా, నన్ను క్షమించండి. పశ్చాత్తాపముతోటి ఆయన సన్నిధానానికి వస్తే తప్పకుండా దేవుడు మనను క్షమించి ఆశీర్వదిస్తూ మన ప్రార్థనలను ఆలకించడము మొదలు పెడతాడు. రైట్? మరి